కొన్ని కొన్ని అయితే నాకు వాళ్ళని చూస్తే నాకే ఏడుపు వస్తుంది. ఏంట్రా నీకు ఈ కర్మ అనేసి. ఏంటంటే వాడు అమ్మతో మాట్లాడకూడదు, వాడి చెల్లితో మాట్లాడకూడదు, వాడికంటూ ఒక జీవితం ఉండకూడదు. మొత్తం జీవితం మొత్తం మీద ఈవిడ పెత్తనమే ఉంటుంది. ఇంకొకడు ఉంటాడు, పొర్రపాటున ఫోన్లో నాలాంటిది ఫోన్ చేసింది, నాలాంటిది ఫోన్ చేసినా కూడా ఆడి బతుకు బస్ స్టాండ్నే. అర్థమైందా సార్? వాడికి ఎక్కడ స్వేచ్ఛ ఉండదు. చెప్పుకుంటానికి ఎవరికైనా చెప్పుకుందామంటే అహం అడ్డొస్తుంది, అరే నీ భార్య ఇలానా అని చెప్పడానికి. ఇంకొకటి ఎంతసేపు కూడా సార్ నిజంగా ఇక్కడ విషయాలు మాట్లాడుకోవాలి అని అంటే, బయట సంపాదించేటటువంటి మగవాడికి ఇంట్లో వాతావరణం కనుక కరెక్ట్గా లేకపోతే నరకం కంటే ఘోరమైనటువంటి బాధ సార్ అది. ఆ జీవితం నరకంలోనన్నా ఒక పావు గంట వేపుతాడేమో ఆ నూనెలో, లేకపోతే ఆ మంటల్లో కాలేదాకా ప్రాణం పోయేదాకా కాలుస్తారా, అది కొంచెం కొంచెమే ఉంటుందేమో. కానీ వీడు తాళి కట్టింది మొదలు పాడి కట్టించుకునేదా